హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ ఎంఎస్. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ ఇలా ఒత్తండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. భారత్పై ట్రంప్ కక్ష కట్టారా? భారతీయులను నియమించుకోవద్దు అనడం వెనుక ఆంతర్యం ఏంటి? ట్రంప్ కుటిలత్వానికి ఇది నిదర్శనం. మన్నకు మన్న ఆపరేషన్ సింధూర్పై ఆయన క్రెడిట్ కోసం పాకులాడిన తీరు, ఆయనకు ఆ ఘనతను రానియకుండా ఆ ఘనత మనకే దక్కింది అని చెప్పేసి మనం 100% చెప్పవచ్చు. తర్వాత భారతీయులను టెక్ కంపెనీలలో నియమించుకోవద్దు అని చెప్పేసి ఆయన తీవ్రంగా హెచ్చరించినట్టు తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలను, సాఫ్ట్వేర్ కంపెనీలకు భారతీయులను ఉద్యోగాలలో నియమించుకోవద్దు అని చెప్పేసి ఆయన హెచ్చరిక జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఒకవైపున చిరకాల దోస్తానం, చిరకాల మిత్రత్వం అంటూనే ఆయన చాలా కపట ప్రేమ చూపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా చైనాలో ఈ యొక్క అమెరికా సంస్థలు, చైనాలో ఇంకా ఇతరితర దేశాలలో కంపెనీలు పెట్టుకొని భారతీయులను నియమించుకుంటున్నాయి. అంతేకాకుండా ఐర్లాండ్తో ఒప్పందాన్ని కుదుర్చుకొని తక్కువ లాభాలను చూపి మనల్ని మోసం చేస్తున్నాయని చెప్పి కుట్రతో ఆయన ఈ యొక్క హెచ్చరిక జారీ చేసినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించి ఈ యొక్క నష్టానికి దారి తీసింది అని చెప్పేసి ఆయన బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. గతంలో అమెరికా రాడికల్ గ్లోబలైజేషన్ నమ్ముకొని చాలా నష్టపోయింది అని చెప్పేసి ఆయన భ్రమపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ విధంగా భారతీయులు ఉద్యోగాలు లేకుండా నష్టపోయారు. భారతీయులకు అంతేకాకుండా అమెరికన్లకు కూడా ఉద్యోగాలు రాకుండా నష్టపోతున్నారు అని చెప్పేసి ఆయన హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే ఈ యొక్క ఇలాంటి ప్రకటనలు చేసి ఆయన యొక్క ఘనతను, ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే ఆయన స్థాయిని ఆయనే దిగజార్చుకునేలా మాట్లాడుతున్న తీరు మనం చూస్తున్నాం. పెద్ద దేశం, దేశం అని చెప్పుకునే అతను ఇలా దిగజారి మాట్లాడడం చాలా బాధాకరం. ఇక ముఖ్య విషయం ఏంటంటే, ఈ యొక్క ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ విధంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో భారత్లో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ ఈ భారతీయులను నియమించుకోవద్దు, ఉద్యోగాలు నియమించుకోవద్దు. ముఖ్యంగా మన దేశీయులనే, అమెరికన్లనే మాత్రమే నియమించుకోవాలి. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, స్థానికతకు పెద్దపీట వేయాలి అని చెప్పేసి ఆయన సూచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఎవరిని భారతీయులను ఉద్యోగాలలో నియమించుకోవద్దు అని చెప్పేసి ఈ యొక్క టెక్ కంపెనీలకు ఆయన హెచ్చరిక జారీ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇలాంటి సమయంలో భారతీయులు చాలా తెలివైన వాళ్ళు, భారతీయులు చాలా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంది. దానికి ధీటుగా సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. దానికి ధీటుగా ఎదుర్కొనే ధైర్యం మన దగ్గర ఉంది. శక్తి సామర్థ్యాలు మన దగ్గర కూడా ఉన్నాయి. అయితే నాకు చెప్పాలని లేదు, కానీ వాస్తవానికి ముఖ్యంగా మన భారతదేశంలో భారతీయులు చదువుకున్న వాళ్ళు, మేధా సంపత్తి, చాలా తెలివి కల వాళ్ళు, చాలా మేధా సంపత్తి కలిగిన వారు ఉన్నారు. కానీ చదువుకునే సమయంలో మన దగ్గర చదువుకొని, మన దగ్గర ఉపకార వేతనాలు పొంది, మన దేశంలో ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని చదువుకొని, అవకాశాలను వినియోగించుకొని చదువుకొని, ఆ మేధా సంపత్తిని కూడబెట్టుకొని, మేధా సంపత్తిని అంతా సంపాదించుకొని ఇంకా విదేశాలకు వెళ్ళి మళ్ళా భారతదేశం యొక్క సంపదతోనే, భారతదేశం యొక్క ఉపకార వేతనాలతోనే
లబ్ధి పొంది తర్వాత ఆ మేధా సంపత్తిని అంతా కూడగట్టుకొని మరి విదేశాలకు పోయి ఆ మేధా సంపత్తిని వివిధ విదేశాలకు ఆ, పనిచేయడం, ఆ యొక్క మేధా సంపత్తిని చెప్పి వాళ్ళ కంపెనీలకు బాగు చేయడం అనేది ఇది ఒకటి నాకు ఇబ్బంది అనిపించే అంశమే. కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ అదే యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మేధా సంపత్తి చాలా తెలివైన వారు, చాలా తెలివికలవారు, అందరికీ చాలా మేధా సంపత్తి చాలా తెలివికలవారు. ఏదైనా సృష్టించగలగారు, ఏదైనా క్రియేట్ చేయగలరు, ఏదైనా సాధించగలరు. కానీ అదే యొక్క మేధా సంపదని విదేశాలలో వాడకుండా, విదేశ కంపెనీలో పెట్టకుండా మన దేశంలో కూడా కంపెనీలు నెలకొల్పి మన దేశంలో కూడా ఆ మేధా సంపత్తిని ఉపయోగించి టెక్నాలజీ రంగం వైపు పయనించే దిశగా పోరాడితే, కృషి చేస్తే ఈ నిరుద్యోగం అనేది కొద్దినైనా తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుందని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కొద్ది మందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దయచేసి ఎవరు అన్యతగా భావించవద్దు. కానీ నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ఏదైతే మన భారతదేశంలో చదువుకొని భారతదేశంలో మేధా సంపదని అంతా కూడగట్టుకొని ఆ యొక్క జ్ఞానాన్ని మన దేశంలో ఉపయోగించకుండా, మన దేశంలో కంపెనీలు నెలకొల్పకుండా, మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకు ఆ యొక్క జ్ఞానాన్ని వినియోగించి సంపదను పెట్టకుండా వేరే దేశాలలో మేధో సంపత్తిని అభివృద్ధి చేసి డెవలప్ చేసి వేరే దేశాల యొక్క కంపెనీలను డెవలప్ చేసి మీరు చూసుకున్నట్టయితే వివిధ పెద్ద కంపెనీలకు అమెరికాలో పెద్ద మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవంతా పెద్ద కంపెనీలకు మన వాళ్ళే సీఈఓలు. అదే డౌట్ తోటి నేను అంటున్నాను. అదే మీ యొక్క మేధా సంపత్తిని మన దేశంలో అనేకమైన సంస్థలు నెలకొల్పి అనేకమైన సంస్థలను రాణిస్తే నిరుద్యోగం కొద్దిగా తగ్గుతుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క వీడియోలో కొంతమంది ఎవరైనా నొచ్చుకుంటే అన్యతగా భావించాలి, తప్పు ఏమైనా మాట్లాడితే క్షమించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.